అంటే దుగ్గరాజ్ గారు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అంటే బీజేపీని ఢీ కొడుతున్నారు అంటే ఒకవైపు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇంకొక ఫేస్ మనకి ఏదైనా కనపడుతుంది అంటే అది మల్లికార్జున ఖర్గేనే. సొంత రాష్ట్రంలోనే రాజకీయాన్ని చక్కదిద్దకపోతే ఖచ్చితంగా కేంద్రంలో విమర్శలను ఎదుర్కోవడం ఖర్గే కూడా పెను సవాలుగా మారే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖర్గే ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాన్ని ఎంత తొందరగా సెటిల్ చేయగలిగితే అంత ఫ్యూచర్ కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉంటుంది. ఓవైపు బీజేపీ మొత్తం అంటే అఖండ భారత్ అవన్నీ ఏలాలని చూస్తున్న టైంలో 3 రాష్ట్రాలే ఇప్పుడు కాంగ్రెస్ కున్నాయి. సో అటువంటి పరిస్థితి నుంచి ఇంకా కాంగ్రెస్ గట్టెక్కాలి, రానున్న రోజుల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా కర్ణాటకను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఖర్గే కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఖర్గేకి అవసరం ఉందండి. ఖర్గే నిజానికి కర్ణాటక మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి సొంత రాష్ట్రం కాబట్టి. అయితే ఆ పరిస్థితి తాను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి విషయం నిన్న ఆయన ఇచ్చిన ప్రకటనలో అర్థమైంది. అంటే నేను చేతులెత్తేసాడు పూర్తిగా, ఏమిటి నాది కాదు నిర్ణయం, హైకమాండ్ తీసుకుంటుంది నిర్ణయం అని. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు తనకు తానుగా నేను హైకమాండ్ కాదు అని ఒప్పుకుంటున్నాడు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? జాతీయ స్థాయి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన చేతిలో కూడా నిర్ణయాధికారం లేదు అనేటువంటి మాట ఆయన ప్రకటనలో కనిపించింది. నేను కాదు, హైకమాండ్ తీసుకుంటుంది నిర్ణయం అని. అంటే దాదాపుగా కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి తగ్గిపోతుందండి. ఎందుకంటే ఖర్గేకి ఇంకొక రకమైనటువంటి సొంత ఆలోచనలు కూడా ఉంటాయి, అంటే స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కొడుకు ప్రియాంక ఖర్గే దాంట్లో మంత్రివర్గంలో ఉన్నాడు, ఇప్పుడు సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్నాడు. సో ప్రియాంక ఖర్గే ప్రయోజనాలని, ఆయన నిర్వహించే శాఖలని, వాటిని జాగ్రత్తగా చూసుకోవటం అనేటువంటిది మల్లికార్జున ఖర్గేకి ప్రాథమిక అంశం అయిందండి. కొడుకుని దుగ్గరాజ్ గారు, అధిష్టానం ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. డీకే శివకుమార్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయినసారే మొత్తం బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై వేసుకుని కర్ణాటకలో గెలుపు కోసం కృషి చేశాయని శివకుమార్ వర్గం చెప్తున్న పరిస్థితి. సో మరలా ఆ గెలుపు దిశగా అడుగులు వేయాలన్నా, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలన్నా సిద్ధరామయ్య కన్నా శివకుమారే బెటర్ అనే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా లీక్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇది ఒక అంశం పక్కన పెట్టేస్తే, సో మొత్తంగా శివకుమార్ కు అదేవిధంగా సిద్ధరామయ్యకు మధ్య కాంట్రాక్టర్లకు ఇచ్చే పర్సంటేజ్ల విషయంలోనే విభేదాలు పొడచూపుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ పర్సంటేజ్లు ఒకళ్ళు 20 అంటే ఒకళ్ళు 10 అంటున్న పరిస్థితి వినిపిస్తుంది అని చెప్పి ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఎలా చూడాలంటారు ఈ పర్సంటేజ్ల వ్యవహారాన్ని? అంటే వాళ్ళిద్దరికీ ప్రాథమికంగా వైరం ఉందండి. ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా వారిద్దరికి పడదు. సో 2024 లోక్సభ ఎన్నికల్లో శివకుమార్ తమ్ముడు ఓడిపోయాడు, డికే సురేష్ ఓడిపోయాడు బెంగళూరులోంచి పోటీ చేసి. ఆ ఓటమికి కారణం సిద్ధరామయ్య చేసినటువంటి కుట్ర. సో కాబట్టి ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకుంటూ ఒకళ్ళ ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవాలి అనే ప్రయత్నం సిద్ధరామయ్య, శివకుమార్ చేస్తున్నారు. అయితే స్ట్రాటజిక్ గా ఎత్తుగడలు వేయడంలోనూ ఆర్థిక సంపద అంటే నిధులు సమకూర్చడంలో కూడా శివకుమార్ పై చేయండి. సో శివకుమార్ చాలా పాపులర్ మనిషి, డబ్బులు బాగా సేకరించగలిగిన మనిషి, ఎక్కడ ఎలా ఖర్చు పెడితే గెలుస్తామో తెలిసిన మనిషి. కానీ సిద్ధరామయ్య కుల సమీకరణలో పెద్దవాడు. సో కర్ణాటకలో ఉన్నట్టు బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి వాళ్ళని కలిపి అక్కడ ఆయన ఒక కామ్ అని ఒకటి సృష్టించాడు, ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఒకటి తయారు చేశాడు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ముస్లిం క్రిస్టియన్స్ కలిపి. సో ఇలాంటి దాంట్లో సిద్ధరామయ్యని పూర్తిగా కాదనుకుంటే పరిస్థితి లేదు. శివకుమార్ని ఎంతో కాలం వెనకాల నీకు పదవికి దగ్గరికి రానివ్వకుండా పెట్టే పరిస్థితి లేదు. సో శివకుమార్కి ఇప్పుడు ఇస్తారా, మరోసారి బుజ్జగించి ఇంకో సంవత్సరం ఆగు ఎన్నికల ముందు ఇస్తామంటారా అనేటిది ఒకటైతే, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఇమేజ్ బాగా పడిపోయిందండి ప్రస్తుతం. ఎందువల్ల పడిపోయిందంటే వాడు గెలిచినటువంటి అస్త్రం ఏమిటంటే బీజేపీ, అప్పటికి అధికారంలో ఉన్న బీజేపీ 40% కమిషన్ తీసుకుంటే ప్రభుత్వంగా మారింది, ఇది పూర్తిగా అభివృద్ధిలో మునిగిపోయింది అనేటువంటి ప్రచారంతో కాంగ్రెస్ గెలుచుకుందండి అధికారాన్ని. సో గెలుచుకున్న ఇప్పుడు ఏమైందంటే ఆ 40% కాస్త 60% కమిషన్ పార్టీ అయిపోయిందండి కాంగ్రెస్. సో కాంగ్రెస్ లో మరింత ఎక్కువ ఎంతగా పెరిగిపోయిందంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారండి. హౌసింగ్ అలాట్మెంట్స్ లో పూర్తిగా అవినీతి అనేటువంటి మాటని ఒక మంత్రి వాడాడు, ఒక ఎమ్మెల్యే వాడాడు. సో పైగా ఈ హౌసింగ్ అలాట్మెంట్స్ లో
సిద్ధరామయ్య స్వయంగా ఇరుక్కున్నాడు మైసూరులో ఉన్నటువంటి దాంట్లో. సో ఆయన మీదే సొంతగా ఆరోపణలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. పైగా ఆరోపణలు చేస్తున్న వాళ్ళు శివకుమార్ గ్రూప్ వాళ్ళు కాదు, సిద్ధరామయ్య గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతి బాగా పెరిగిపోయింది, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో ఏ పని కూడా డబ్బులు ఇస్తే తప్పించి అవటం లేదు అని ఎమ్మెల్యేలు అంటే, ఆ మంత్రి, ఆ శాఖ నిర్వహించే మంత్రి నా చేతిలో కూడా ఏమీ లేదు, ఇంకా పై వాళ్ళు చూస్తున్నారు అని మాట్లాడాడు. సో ఇంత ఘోరంగా అవినీతిమయం చేసుకొని మళ్ళీ గెలుస్తామో లేదో, ఇప్పుడు దక్కించుకుందాం అనే పద్ధతిలో కాంగ్రెస్ చేస్తున్నందువల్ల దాని ఇమేజ్ బాగా పడిపోయిందండి. దుగ్గరాజ్ గారు ఇంకొక